బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తు ఖరారైనట్లు తెలుస్తోంది. జనసేనకు 12 సీట్లు కేటాయించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. రెండో లిస్టులో జనసేన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ప్రస్తుతం అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఆ దిశగానే సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పుడే ఈ జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు చెప్తున్న మాట, మాకు కొన్ని చోట్ల పోటీ చేయడానికి మా నాయకుడు స్థాయి అన్నాడు, దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ ప్లాన్ మేము ప్రిపేర్ చేసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో బీజేపీలో ఒక కీలక నేత జర్నలిస్టులతో మాట్లాడుతూ మేము పొత్తులో భాగంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎన్ని సీట్లు ఇస్తారు అనే దానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. 12 అనేటువంటి మాట వస్తున్నా అన్ని ఇస్తారంటే ఓవరాల్ గా ఇస్తారు. ఈ రోజు ఇచ్చేది 50 కాబట్టి అందులో భాగంగా ఎన్ని ఇస్తారు, లేదా మిగతావి ఏమైనా తర్వాత ఇచ్చేటువంటి లిస్ట్ లో ప్రకటిస్తారా? ఇప్పుడు ఉన్నటువంటి లిస్ట్ లో ఎన్ని ఇస్తారు అనే దాన్ని బట్టి జనసేనకు బీజేపీ ఎంత ప్రయారిటీ ఇస్తుంది అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. అయితే జనసేన కూడా క్లియర్ గా ఎక్కడైతే సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాల్లోనే వాళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఎక్కడైతే పోటీ చేస్తామని 32 స్థానాలు ప్రకటించారో 32 స్థానాలు కూడా కాస్త ఎక్కువగా సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతం, వాళ్లకు ఓట్లు పడతాయి అనేటువంటి కాస్త నమ్మకం ఉన్నటువంటి ప్రాంతాలు. మరి వాటినే బీజేపీ ఇస్తుందా, లేదా వీళ్ళు అడిగిన ప్రాంతాలు కాకుండా వేరే నియోజకవర్గాలకు సంబంధించి ఏమైనా ఇస్తుందా అనేది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ స్క్రీనింగ్ కమిటీ ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి నేతలందరితో, మామూలుగా అయితే లక్ష్మణ్ కిషన్ రెడ్డి వీళ్ళే ఢిల్లీ వెళ్తారు, అలా కాకుండా ఇటు సంజయ్, ఈటల రాజేందర్, డికే అరుణ లాంటి నేతలు వెళ్ళడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు ఫోన్ లో టచ్ లో ఉన్నారు. సో ఏం చేయాలి అనే దాని నుంచి ఇప్పటికే ఆరా తీసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడైనా సరే మరికొద్ది సేపట్లో లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీకి సంబంధించి. ఏ క్షణంలోనైనా వస్తుంది, ఈ రోజు మస్ట్ గా అంటున్నాం కాబట్టి ఈ రోజు లిస్ట్ లో జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది అన్న దాన్ని బట్టి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వబోతుంది, కలిసి ఎలా ముందుకెళ్లబోతారని తెలుస్తుంది. ముందుగా అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి మేము మద్దతు మాత్రమే కోరామని బీజేపీ నేతలు చెప్పడం జరిగింది. కానీ మద్దతు కాదు, మాకు సీట్లు కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పట్టుబట్టినట్టుగా అర్థమైపోతుంది. దానిలో భాగంగా కొన్ని సీట్లు ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకుంది. అవి 12 కరెక్ట్ గా ఇస్తారా లేదా ఎట్లా ఇస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. జనసేన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉందంటారా ఈ రోజు? ఖచ్చితంగా ఒకసారి బీజేపీకి సంబంధించినటువంటి లిస్ట్ వచ్చేస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళకి సంబంధించినటువంటి స్థానాలు ఎన్ని ఇస్తారు ఏంటి అనేది. బీజేపీ ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.